నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా కీలక అంశాలు మాట్లాడిండు. ఆయన కీలక అంశాలంట నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఆయన కించపరిచే విధంగా మాట్లాడిండు. యావత్ తెలంగాణ నిరుద్యోగులందరినీ కూడా కించపరిచేటువంటి విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ మాటలను కూడా బేసిక్గా నిన్న నేను చూసిన తర్వాత కౌరిద్దాం అనుకున్నా. నేను నిన్న బయట నుండి సుఖటి ఇవ్వలేకపోయినా నిన్న చాలా దుర్మార్గంగా మాట్లాడిండు. మాలినోళ్ళు, చేతగానోళ్ళు, చదువు రానోళ్ళు, సచేతగానోళ్ళు ఈ డిఎస్సి పరీక్షలు ఈ గ్రూప్స్ వాయిదా వేయాలని అడుగుతున్నారు అంటూ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విధానం అది. దీని వెనకాల కొన్ని పార్టీలు ఉండి వాళ్ళ రాజకీయ పబ్బం గడపడం కోసము ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన మాట్లాడిండు. ఇది చాలా దుర్మార్గం. దాంతోపాటు కోచింగ్ సెంటర్ గురించి కూడా మాట్లాడిండు. మరి ఇవే కోచింగ్ సెంటర్ల ఓనర్లు కావచ్చు, ఇవే నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేశారు అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద. మరి అప్పుడు మీకు అది మంచిగా అనిపించింది. ఇప్పుడేమో ఎవరైనా మాట్లాడితే ఎంత వ్యతిరేకత అనిపిస్తూ ఉంది. చేతగాక అది అంటారుగా సామెత, ఆడలేక మధ్యలో దరువు అన్నట్టుగా నీకు చేతగాక ఉద్యోగాలు ఎన్నిక చేతగాక గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకొని ఇప్పుడు మేము ఏదో 30 ఇచ్చామని చెప్పేసి పొంకనాల మాటలు కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దాంతో నిన్న మా మాటలు మాట్లాడిన తర్వాత అదే అశోక్ నగర్లో ఎంత ఉద్రిక్త వాతావరణం ఉండిందో మాకు తెలుసు. ఎంత ఉద్రిక్త వాతావరణం ఉండింది అక్కడ. నిరుద్యోగులుగా ఈ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏ విధంగా రగిలిపోతా ఉన్నారు ప్రభుత్వం మీద, నువ్వు మాట్లాడినటువంటి మాటల మీద ఏ విధంగా ఉన్నారు అనేది చూస్తూనే ఉన్నారు. నేను చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. రాత్రి ఇవాళ కార్యాచరణ రూపొందించేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. నువ్వు పొయ్యి ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకుంటా ఉన్నావు. రేవంత్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకో, నువ్వు అధికారంలోకి వచ్చినాక అటు రైతాంగాన్ని సర్వనాశనం చేసినావు, ఇటు నిరుద్యోగులను సర్వనాశనం చేసినావు, అటు ఉద్యోగులు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. నీకు పరిపాలన చేతగాక, నీకు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనో అర్థం కాక ఉద్యోగులు కూడా సతమతమవుతా ఉన్నారు. ఒక నెల 2 నెలల గ్యాప్లోనే 4-5 సార్లు ట్రాన్స్ఫర్లు చేసి ఒక డిపార్ట్మెంట్కి పోయి ఫైల్ సెట్ చేసుకునే లోపల ఇంకో డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్లు చేస్తూ రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నావు అదే ఉద్యోగులని. ఈ ఉద్యోగులందరూ కలిసి బ్యాలెట్ పేపర్ బాక్సులలో మీకే ఎక్కువగా ఓట్లు వేసిర్రు. ఉద్యోగులు కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిరుద్యోగులందరూ అయితే ఇంకా ఏకంగా వాళ్ళ ఓట్లు వేయడమే కాకుండా వాళ్ళ కుటుంబము, వాళ్ళ పక్క కుటుంబము, వాళ్ళ బంధువులు, ఇంటి పక్కన వాళ్ళు అక్కడిక్కడ అందరు కలిసి కూడా మీకు ఓట్లు వేయించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత ఉండి ఇలా నీ ప్రభుత్వం ఉందంటే అది నిరుద్యోగుల పుణ్యాన, నిరుద్యోగుల దయాదాక్షిణ్యాల మీద మాత్రమే నీ ప్రభుత్వం ఉన్నది. మీరు అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని నమ్ముకొని కేసీఆర్ లాంటి నాయకుని దించడం కోసం నిరుద్యోగులందరూ ఏకమై ఒక తాటి మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయించి గెలిపిస్తే ఇవాళ అదే నిరుద్యోగులను రోడ్డు మీద పడేసి పైకెళ్ళి వాళ్ళని ఏమంటా ఉన్నావు, నువ్వు బూతులు తిడతా ఉన్నావు. ఒకసారి ఆయన బూతులు ఏ విధంగా తిడతా ఉన్నాడో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. చూడండి ఒకసారి ఏమంటా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీ ఉద్యోగాల కోసం ఉపాధి కోసం కొట్లాడి ఆ 20 ఏళ్లలో ఏ నియామకాలు జరగలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 90 రోజుల్లో 30,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా ఒక్కరన్నా చెప్పండి, 90 రోజులలోనా ఏమంటాడు, 90 రోజులల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిందంట. ఈ 30,000 ఉద్యోగాలకు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సర్కార్కు ఏమన్నా సంబంధం ఉందా? మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమన్నా సంబంధం ఉందా? ఈ 30,000 ఉద్యోగాలు ఈయన నియామక పత్రాలు అందజేసినంత మాత్రాన ఈయన ఇచ్చినట్టేనా? ఈయన నిరుద్యోగులందరినీ తిట్టే కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులందరినీ తిడుతూ ఈయన ఏమంటా ఉన్నాడు. ఫస్ట్ నిరుద్యోగులను ఏమన్నాడు ఒకసారి ఈ మాట చూడండి. మీరు ఇది చూసినాక అది కూడా చూపిస్తాం మీకు. నిరుద్యోగులు నేను ఏమంటాడు చూడండి ఒకసారి. నోరా అది తాటిమట్టనా, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రివా, లేకపోతే చెప్పరాశా, నువ్వు ఏంది అనేది ఒకసారి అర్థం చేసుకో. ఇగో నువ్వేం మాట్లాడినావు చూడు. ప్రతి తల ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అంటే నీకు డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమనేటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి నీకు తలమాసినోళ్ళు. నువ్వు వాళ్ళు చేస్తున్న పోరాటానికి వాళ్ళకి ఇస్తున్నటువంటి గౌరవం ఇది. ముఖ్యమంత్రి వాళ్ళు ఇదే సిటీ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా రాత్రి మహిళలు ఆ చంటి పిల్లల తల్లులు కూడా నడుచుకుంటా వస్తే 10-15 కిలోమీటర్లు కాలినడకన చెప్పులు లేకుండా నడుచుకుంటా వస్తూ ఉంటే ఆ నిరుద్యోగుల పోరాటానికి నువ్వు ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే పనికి మాలినోళ్ళు తల మాసినోళ్ళ.
ఏదో డిఎస్సి అభ్యర్థులు నీకు నిరుద్యోగులు పనికి మాలిన తలమాసిన వాళ్ళు కనపడతా ఉన్నారు. సిగ్గు శరం ఉండాలి. నువ్వు ముఖ్యమంత్రి పెట్టాయినవో చెప్రాష్ పదవికి కూడా నువ్వు ఎక్కువనే చాలా చెప్పాలంటున్నావు కదా ఈ మాటలు మాట్లాడిన దానికంటే. ఇంకా వాళ్ళని కూడా తక్కువ చేయడమే నిన్ను వాళ్ళతో పోలిస్తే కూడా. ఇది నువ్వు మాట్లాడిన తరీకా. చూడు ఇంకేమంటాడు ఆయన. ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయని వాళ్ళను చదువు రాని వాళ్ళను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. ఏంటండి చదువు రానోళ్ళను పరీక్షలు రాయనోళ్ళను చదువు రానోళ్ళను సన్నాసులు వీళ్ళందరూ కలిసి పరీక్షలు వాయిదా వేయాలి అంటున్నారు. ఈయన ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులను మాట్లాడుతున్నటువంటి తరీకా ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈ డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటున్నారైనా లేకపోతే గ్రూపు వాయిదా వేయాలని అడుగుతోళ్ళనైనా ఈయన ఏమంటా ఉన్నాడు? సన్నాసులు పనికి మాలినోళ్ళు చదువు రానోళ్ళు. మరి ఈయన ఏ పాటి చదివి ఏ పాటి ఏం చేసో తెలియదు. ఈయన చదువు సర్టిఫికెట్లు కూడా ఈయన కనపడవు. కానీ ఈయన ఏం చదివిండో గోడల మీద పెయింట్ చదివిండు. నువ్వు నీ బతుకు నీ చరిత్ర మర్చిపోతున్నావా రేవంత్ రెడ్డి? అదే ఇక్కడ అశోక్ నగర్లో గోడల మీద పెయింట్లు వేసినటువంటి చరిత్ర మర్చిపోతున్నావా నువ్వు? ఈ దందా వ్యవహారం మర్చిపోతున్నావా? ఏమేం జరిగింది? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా బ్లాక్మెయిల్ దందాలు నడిచినాయి, ఏ విధంగా నడిచినాయి, హోటల్లో జరిగినటువంటి వ్యవహారాలేంటి? అప్పట్లో ఒక ఆమె తారా చౌదరి అని ఒక ఆమె ఉంటుండే. ఆమె కొంతమంది మీద ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు ఎవరి మీద? ఆమె చెప్తున్నటువంటి బావ ఎవరు? ఇవన్నిటి గురించి నువ్వు చరిత్ర మర్చిపోతున్నావా? ఇవాళ నిరుద్యోగులు వచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ న్యాయమైన డిమాండ్ అడుగుతా ఉంటే నువ్వు ఇలా వాళ్ళని పనికి మాలినోళ్ళు చేతగానోళ్ళు చదువు రానోళ్ళు ఇట్లా ఇన్ని బూతులు తిడతావా నువ్వు? ఇట్లా కనపడుతున్నారు నీకు నిరుద్యోగులు అంటే. ఆషామాష అనుకుంటున్నావు బిడ్డ. ఓయూ నుంచే పుట్టింది ఏ ఉద్యమమైనా గుర్తుపెట్టుకో. ఏ ఉద్యమానికైనా పురుడు పోసేది నిప్పు కనికల లెక్క రగిలించేది అదే ఉస్మానియా యూనివర్సిటీ. అదే ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు అగ్ని గుణం అవుతా ఉంది. పొమ్మను దమ్ముంటే నీ కాంగ్రెస్ వాళ్ళని ఆడికి ఇప్పుడు పొమ్మను, నీ బల్మూరు వెంకట నాడికి పొమ్మను. ఆయన ఉన్నారుగా చలసాని దయాకరా ఇంకెవరు ఉన్నారు కదా ఆయన పొమ్మను. నిరుద్యోగ మిత్రులు ఇప్పుడు రగిలిపోతా ఉన్నారు. వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు అడుగుతా ఉన్నారు. వాళ్ళేమో అన్యాయం అడుగుతలేరు. నువ్వు ఏమైతే చెప్పినవో, నువ్వు ఏ శిల్క పలుకులు అయితే చెప్పినవో అవే అడుగుతా ఉన్నారు. నువ్వైతే ఏం చెప్పిర్రో మీరు మీ కాంగ్రెస్ నాయకులు వచ్చి గతంలో అవే అడుగుతా ఉన్నారు వాళ్ళు. అంతకుమించి ఇంక ఏమీ అడుగుతలేరు. నువ్వే కదా చెప్పినావు 1:100 అని చెప్పేసి ఇదే అభ్యర్థుల దగ్గరికి పోయి. నువ్వే కదా చెప్పినావు గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని. ఇదే కాంగ్రెస్ కదా, ఇదే రాహుల్ గాంధీ కదా అశోక్ నగర్ లైబ్రరీలకు పోయి కూర్చొని ఏం చెప్పారు? గ్రూప్ 2 పోస్టులు పెంచుతాం, గ్రూప్ 3 పోస్టులు పెంచుతాం, డిఎస్సిని 25,000తోనే వేస్తాం అని చెప్పేసి చెప్పినటువంటి మోతవారులు ఇలా అదే విషయాన్ని ఇదే నిరుద్యోగులు అడుగుతా ఉంటే ఇట్లా బూతులు తిడతావా నువ్వు చెప్పినటువంటి మాటలే నీకు గుర్తు చేస్తూ ఉన్నారు కదా వాళ్ళేం కొత్త గుర్తు చేస్తలేరు. నువ్వేం చెప్పినావు నాడేం చెప్పినావు? ఈ గ్రూప్ 1 మెయిన్కి సంబంధించి 1:100 ప్రకారం సెలెక్ట్ చేస్తా అని చెప్పినావు. ఇవాళ ఇదే 1:100 ప్రకారం గురించి మాట్లాడితే ఈ 1:100 ప్రకారం సెలెక్ట్ చేస్తే కోర్టులలో కేసులు ఉంటాయి, ఆ కేసులు వేస్తే మొత్తం ప్రక్రియ ఆగిపోతుంది అని చెప్పేసి ఇలా శుద్ధులు చెప్తా ఉన్నావు. ఆ రోజు చెప్పినప్పుడు ఈ సోయి లేదు నీకు. మరి ఇట్లా 1:100 ప్రకారం సెట్ అవ్వదు అని చెప్పేసి సోయి లేదు. ఎందుకు సెట్ అవ్వదు? అదే పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు ఇదే ఏపీకి ఇది 1:100 సెట్ అవుతుంది, మనకెందుకు సెట్ కాదు? మనకెందుకు కోర్టులు ఇవన్నీ అడ్డం వస్తున్నాయి? నీకు చేతగాక చేయాలనే మనసు లేక ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్తున్నావు తప్ప నిరుద్యోగుల మీద ప్రేమ ఏం లేదు. వాళ్ళతో ఓట్లు వేయించుకున్నావు కదా, వాళ్ళు జస్ట్ ఓటింగ్ మిషన్లు అంతే. వాళ్ళని ఆ పూటకి ఓట్లు వేయించుకున్నావు, పక్కకు పెట్టేసినావు, నూకేసినావు, అయిపోయింది అంతే. ఇంక వాళ్ళతో పని అయిపోయింది. ఇదే గ్రూప్ 2 పోస్టులు పెంచుతా అని చెప్పేసి చెప్పినావు నువ్వు. ఏమైంది? ఇదే గ్రూప్ 3కి సంబంధించి వాళ్ళు ఏం అడుగుతలేరు. ఇదొక 2,000 పోస్టులు, ఇదొక 3,000 పోస్టులతోనే వేయండి సారు, అంతకుమించి ఎక్కువ అవసరం లేదని అడుగుతున్నారు వాళ్ళు నిరుద్యోగులు. మీరే కదా చెప్పారు పెంచి వేస్తామని నోటిఫికేషన్లు. పెంచేయండి, 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి. వచ్చే సంవత్సరం జాబ్ క్యాలెండర్కు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడంట ఉన్నవాడితోనే వేస్తాము, మీకు చదువుకోవడానికి టైం ఉన్నా లేకపోయినా సరే కంప్లీట్ చేసుకుంటూ పోతామని చెప్పేసి నీతులు చెప్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ఇక చూడండి మళ్ళీ ఒకసారి మీరు అనుమతించారు. పరీక్షలు పెడితే చెప్పు తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు. ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ నుంచి పరీక్షలు పెడుతుంటే ప్రతి తలమాసినోడు అంట టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను చదువు రానోళ్లను
ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. ముందు ఈ ముఖ్యమంత్రిని పిలిచి అడగాలి, డిఎస్సిలో ఏం సబ్జెక్టులు ఉంటాయి, ఏం కథ ఉంటాయి, నువ్వు చెప్పు ఒకసారి అని చెప్పేసి. అదే పరీక్ష రాయని వాళ్ళు, చదువు రాయని వాళ్ళు కదా వాళ్ళు, మరి నువ్వు చెప్పు ఏముంటుందో అందులో. ఆ టెట్కు డిఎస్సికి ఎంత గ్యాప్ ఉండాలి, టెట్టుకున్న సబ్జెక్ట్ ఏంది, డిఎస్సికి ఉన్న సబ్జెక్ట్ ఏంది, అసలు నువ్వు పెట్టేటువంటి టెట్ ఏం టెట్ పెట్టినావు, అందులో చాలా రకరకాల టెట్లు ఉంటాయి, ఏ రకమైన టెట్ పెట్టినావు, ఏంది అనేది ఇవన్నీ నువ్వు చెప్పాలి మోతవారివి. అంగూటి లాంటి నీలాంటి అంగూటి బ్యాచ్ అని తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రిని చేసుకుంటే తెలంగాణకు వచ్చినటువంటి దరిద్రం ఇది. ఏం చేస్తాం అది? నీకు మాటలు ఒక్కటి వచ్చి పొరమోక మాటలు, పనికి మాలిన మాటలు అవి. ఊర్లల్లో మరి బేవార్స్ బ్యాచ్ చూసినావా, ఆ బేవార్స్ బ్యాచ్ కూడా నీ లెక్క నీకంటే మంచి అద్భుతమైనటువంటి భాష మాట్లాడగలుగుతుంది, మంచిగా మాట్లాడతారు జర వాళ్ళు. నీకు అంతకు మించిన బేవార్స్ బ్యాచ్కి మించినటువంటి లాంగ్వేజ్ వస్తుంది నీకు. బుద్ధులు ఎక్కడ పోతాయి చెప్పు? దొంగతనం చేసిన బుద్ధులు, అక్రమాలు చేసిన బుద్ధులు, అడ్డంగా 50 లక్షలు తీసుకొని పోయి దొంగలను ఏమంటారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి బుద్ధులు ఎట్టబోతాయి? దొంగ ఎప్పటికైనా దొంగనే, లంగ ఎప్పటికైనా లంగనే. ఆడు సంసారిగా మారినా కానీ ఆ బుద్ధులు ఎక్కడ పోవు, ఉంటాయి అట్లనే. సో కాబట్టి నీది అట్లనే ఉంది వ్యవహారం. చూడండి మొత్తం ఇంకా ఆయన ఏం మాట్లాడాడో, ఇది ఒకసారి వినిపిస్తా, ఇది వినాలి ప్రతి నిరుద్యోగి. మాకు తెలుసు ఆ బాధ ఏందో, ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారో తెలుసు కాబట్టి 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. చెప్పుకోవడానికన్నా ఉండాలి రేవంత్ రెడ్డి గారు మీకు ఈ మాట. ఊకే అంటుంటే అరే ఈ బిడ్డ నాకు ఉట్టిన బిడ్డ కాదు, ఏదో ప్రస్తుతానికైతే కానిస్తున్నా అని చెప్పేసి అట్లా అనుకోవాలి. కానీ ఊకే అదే మేము 90 రోజులలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం చూపి. ఆ 30,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏ డేట్లో వచ్చింది, పరీక్ష ఎప్పుడు పెట్టిర్రు, ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి, రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు ఇంటర్వ్యూలు చేసిరు, ఎప్పుడు నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు, డేట్లు ప్రకటించి ఒకసారి. అప్పుడు ఎప్పుడు నువ్వు నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని. నువ్వు సర్టిఫికెట్లు వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన ఆ నియామక పత్రాలు కూడా సగానికి సగం చెల్లకుండానే పోయినాయి. ఇప్పుడు ఇక కరీంనగర్లో మనం చూడలే, ఈయననేమో పత్రాలు ఇచ్చిండు, పోజులు కొట్టిండు మంచిగా, ఆడు చివరికి ఆడిపోతే నీకు ఉద్యోగం లేదేం లేదని పక్కకు కట్టిరు. ఇట్లా చాలామంది ఉన్నారు అందులో. నువ్వు ఇచ్చినటువంటివి కూడా సగానికి సగం చెల్లకుండా పోయినాయి. అసలు ఆ పరీక్షలకు ఆ నియామకాలకు ఆ 30,000 నియామక పత్రాలకు నీకు ఏ మాత్రం సంబంధం లేదు. అది నీకు సంబంధించినటువంటి విషయమే కాదు. అది గత ప్రభుత్వము, గత కమిషన్లు, రిక్రూట్మెంట్ బోర్డులు పెట్టేటువంటి పరీక్షలు మాత్రమే అవి. అది నీతోని కాలేదు, నువ్వు కాదు. అది నువ్వు వచ్చినాక ఏం చేసినావయ్యా అంటే గా డిఎస్సి 5,000తో ఉంటే 6,000 కలిపేసి 11,000తో వేస్తావు. అది కూడా నువ్వేం చెప్పినావు, నేను రాగానే మేము కాంగ్రెస్ రాగానే మెగా డిఎస్సి అని పెడతాము, మెగా డిఎస్సి పెట్టి 25,000 పోస్టులతోటి మెగా డిఎస్సి వేస్తా అని చెప్పినావు. ఇప్పుడు ఇదే మెగా డిఎస్సి వేయండి అయ్యా అని చెప్పేసి అడుగుతా ఉంటే మొత్తం 25,000 ఇప్పుడే వేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం ఏం వేయాలి అని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నావు. మరి ఆ రోజు తెలియదా నీకు? తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి కోసము 25,000 పోస్టులతోటి తొలి క్యాబినెట్లోనే సంతకాలు పెడతాము, మా మంత్రులందరం కూర్చొని మాట్లాడి దాని మీద డిసిషన్ తీసుకుంటామని చెప్పేసి నీ 42 పేజీల మేనిఫెస్టోలో ముచ్చట్లు చెప్తివి. ఏమైపోయాది? ఎటుపోయాది? దాని గురించి మాట్లాడాడు. ఇంకేం చెప్పాను చెప్పు. నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 11,500 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు. మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను, చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే 1:50 కాదు, 1:100 విలువ అన్నట్టు. అంటే ఒక ఉద్యోగం ఉంటే 50 మందిని ప్రాథమిక పరీక్షలలో పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కు పిలుస్తామని చెప్పినాం. సగం దూరం వచ్చినాక ఇప్పుడు 50 కాదు 100 మందికి పిలువంటారు. ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే 1:100 పిలవంగానే కోర్టు స్టే ఇస్తుంది, పరీక్షలు రద్దు చేస్తుంది. మరి సిగ్గులేదా రేవంత్ రెడ్డి నీకు ఆ రోజు చెప్పినప్పుడు? 1:100 ప్రకారం చేస్తే కోర్టులు స్టే ఇస్తాయి, ఆర్డర్ నియామక ప్రక్రియ ఆగిపోతుందని చెప్పేసి ఈ హామీ ఇచ్చినప్పుడు నీకు ఆ బుద్ధి, ఆ జ్ఞానం లేదా? నీకు ఆ సలహా ఇచ్చినోడికి తెలియదా సోయి?
ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నావు గీ ముచ్చట? మరి ఆ రోజు నువ్వు పోయి నిరుద్యోగుల దగ్గరికి పోయి నేను 1:100 ప్రకారం మిమ్మల్ని మెయిన్స్కి సెలెక్ట్ చేస్తా అని చెప్పినప్పుడు మరి ఆ రోజు నీకు సోయి లేదా? దీని మీద ఈ విషయం మీద ఆ రోజు నీకు సోయి లేదా? ఆ రోజు మాట్లాడినప్పుడు నువ్వు హామీ ఇచ్చినప్పుడు ఆ సోయి లేదా? అంటే గద్దెనెక్కిందాక ఒక మాట, సాధ్యమైతేయా కావా పక్కన తర్వాత పెట్టు, వాళ్ళు నమ్ముతారా లేదా అనేది మ్యాటర్. ఈ విధంగా అటు 6 గ్యారంటీలు, అందులో ఉన్న 13 హామీలు కావచ్చు, మీ దరిద్రానికి ఆ 420 హామీలు కావచ్చు, ఆ మేనిఫెస్టోలు ఉన్నాయి, ఇట్లనే నిరుద్యోగుల విషయం కావచ్చు, ఇవి అమలైతేయా కావా అనేది పక్కన పడేసి వాళ్ళు నమ్ముతుర్రా లేదా, నమ్మే విధంగా ఎట్లా చెప్పాలి వాళ్ళకు, చెవులో ఆందెం పోసినట్టు సమ్మ ఉండేటట్టు ఎట్లా చెప్పాలి వాళ్ళకు అనే విధంగా, వాళ్ళకు నమ్మే విధంగా నమ్మబలికి నీ పప్పులాంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టి, ఇట్లాంటి బ్యాచ్ అందరూ తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టి ఇంత చేసి ఇవాళ సాధ్యం కాదు, కోట్లలో కేసులు ఎత్తారు, లోట పీసేస్తారని చెప్తావేంది? చేత కాకపోతే చేత కాదని చెప్పు. నాకు చేత కాదు, నేను నడపలేను, నేను చేతగాను అని చెప్పు నువ్వు అట్లా. అంతేగాని ఇలాంటి పనికి వాళ్ళని ముచ్చట్లు చెప్పక. ఇంక అయిపోయాయి, నీ ముచ్చట వచ్చిపోయింది, అయిపోయా. నీకు అసెంబ్లీలో వేసి రోడ్లు, పార్లమెంట్లో వేసి రోడ్లు, ఇక అయిపోయింది. ఇప్పుడుగా నీకు ఓట్ల పండుగ లేదు, ఇప్పుడుగా నీకు ఓట్ల ముచ్చటే లేదు. ఇక ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. గతంలో నువ్వే కదా వాయిదాలు ఇయ్యి అని చెప్పినావు. అది ఎక్కడ పోతుంది? అది కూడా చూపిస్తా మీకు. ఎదుడు అది కూడా చూపిస్తా. నోటిఫికేషన్ 1:50 ఇచ్చి పరీక్షలు అయిపోయినాక 1:100 ఎట్లా పిలుస్తావు? ఒక ఉద్యోగానికి 50 బదులు ఒక ఉద్యోగానికి 100 మందిని ఎట్లా పిలుస్తావు? అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తారు. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడాది పోతాయి. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ ఇది పక్కన పెట్టు, కోచింగ్ సెంటర్ల గురించి మళ్ళీ మాట్లాడదాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు గత బీఆర్ఎస్ సర్కార్ మీద మీరు ఏం కుట్ర చేసిర్రో నిన్నటి స్పీచ్లో మీరు చెప్పేసారు క్లియర్గా. నిన్నటి స్పీచ్లో ఈ 1:100 కావచ్చు, ఈ కోట్ల కేసులు అనేటువంటి చెప్పేటువంటి కార్యక్రమంలో గత ప్రభుత్వం మీద నువ్వు చేసినటువంటి కుట్ర క్లియర్గా మీ నోటితోటి మీరే చెప్పేసారు. ఎట్లనో చెప్తా వినండి. ఏమంటాడు ఆయన? ఒకసారి కోట్లలో కేసులు పడితే ఆ పరీక్షలు వాయిదా పడతాయి అన్నాడు. గతంలో మీరు చేసింది ఇదే బల్మూరు వెంకట అనే బేకార్ గాడు ఇలా బ్యాచ్ మొత్తం అందరు కలిసి అంటే కోట్లకు ఎవరినో ఒకరిని తీసుకుపోయి కోట్లలో కేసులు వేయించేటోళ్ళు. గ్రూప్ 1 మీద, గ్రూప్ 2 మీద, ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ల మీద ఆ కోట్లలో నాని అది అటు పోతుండే. ఈ నిరుద్యోగులు మొత్తం డిసప్పాయింట్ అవుతూ ఉండే. దాని మీద ఒక ప్రభుత్వం మీద ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చెప్తా ఉన్నారు? 1:100 ప్రకారం పిలిస్తే కోట్ల కేసు అవుతుంది అంటున్నారు కదా. ఇప్పుడు కోట్ల కేసులు కావాలి, ఇది ఆగిపోవాలని చెప్పేసి ఈ టీఎస్పీఎస్సీకి చైర్మన్ ఉన్నాడు కదా, ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని నువ్వు నీ చెంచా కింద పెట్టుకున్నట్టుగా అర్థమవుతా ఉంది నీ మాటలు చూస్తూ ఉంటే. ఈ జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఈ 3 రెడ్లు కలిసి జరిపినటువంటి కుట్రని మీకు ఇప్పుడు చెప్పబోతా ఉన్నా. ఈ జనార్దన్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి నువ్వు లోపరుచుకున్నావో, లేకపోతే లోపల మీరు మాట్లాడుకున్నారో, చీకటి మాటలు మాట్లాడుకున్నారో, లేకపోతే మీ రెడ్డి కమ్యూనిటీలో కూర్చొని ఏమైనా చీకటి ఒప్పందాలు చేసుకున్నారో తెలియదు. కానీ నువ్వు అదే జనార్దన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని మరి ఇలా మాకు డౌట్లు వస్తూ ఉన్నాయి, నిరుద్యోగుల పక్షాన అందరికీ డౌట్లు వస్తూ ఉన్నాయి. గ్రూప్ 1 పేపరు 2 సార్లు లీక్ అయింది. ఈ లీక్ కావడానికి సెకండ్ టైం నిర్వహించినటువంటి గ్రూప్ 1 విషయంలో హైకోర్టు రద్దు చేయడానికి ఇవన్నింటికి కారణము నువ్వే అనేది, నీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇలా నీ మాటల్లో క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఒకసారి పేపర్ లీక్ అయ్యింది అంటే అది అక్కడ జరిగినటువంటి పొరపాటో లేకపోతే ఆ కమిషన్ పర్యవేక్షణలో భాగమో ఏదో తప్పయిందని అనుకోవచ్చు. సెకండ్ టైం కూడా లీక్ అయ్యే విధంగా, సెకండ్ టైం కూడా రాసిన ప్రిలిమ్స్ పరీక్ష రద్దయ్యే విధంగా పరీక్షలు నిర్వహించిర్రు అంటే అది 100% కుట్రనే. గుర్తుపెట్టుకోండి. ఈ గ్రూప్ 1 ఎలక్షన్స్ ముందు 2వసారి కండక్ట్ చేసిర్రు ప్రిలిమ్స్ పరీక్షలను గ్రూప్ 1కి సంబంధించినవి. ఇది హైకోర్టు దీన్ని రద్దు చేసింది. దాంతోపాటు ఎందుకంటే అదేమంటారు దాన్ని బయోమెట్రిక్ విధానంలో తీసుకున్నారు, కొంతమందికి తీసుకోలేదు, యాడ్ అయింది యాడ్ కాలేదు అన్నటువంటి విధంగా ఈ లూప్ హోల్స్ దొరకబట్టి దీన్ని హైకోర్టు రద్దు చేసింది. దాని మీద సుప్రీంకోర్టు దాకా పోయిర్రు గత ప్రభుత్వము. ఆ గత ప్రభుత్వంలో కమిషన్ తరపున ప్రభుత్వము అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. చివరికి అది మొత్తానికి రద్దు అయిపోయింది. అంటే ఒకసారి లీక్ అయినటువంటి పేపరు 2వసారి మళ్ళీ పరీక్ష నిర్వహించినప్పుడు ఈ పరీక్ష
రద్దు కావడానికి మరి మీరే జనార్దన్ రెడ్డి కానీ నువ్వు రేవంత్ రెడ్డి కానీ వీరందరూ ఏమైనా కుట్ర చేసిర్రా? ఈ అనుమానాలు సహజంగానే వస్తూ ఉన్నాయి. ఇలా నువ్వు కోట్ల విషయం చెప్తావు కదా, సో ఇట్లా చెయ్యి నువ్వు, మేము పోయి కోట్లకు వేసేస్తాం. ఇది రద్దు అవుతుంది. ఇది రద్దు అయితే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావు, ఆ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చేస్తుంది, మనకు మొత్తం ఓట్లు వేస్తారు, మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఇదే నీ కుట్రనా? ఇదే కుట్ర చేస్తావా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే, నీ మాటల వెనక సారాంశాన్ని తొమ్ముకుంటూ పోతా ఉంటే, ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే ఇదే నిజమని అనిపిస్తూ ఉంది. ఒకసారి నిరుద్యోగులు కూడా ఆలోచన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి మీ చేతికి వచ్చినటువంటి ఉద్యోగాలను అన్నింటినీ కూడా ఆగం చేసి ఇలానే ఉద్యోగంలోకి వచ్చిండా అనేటువంటి అనుమానాలు కూడా సహజంగానే వస్తాయి. నీకు ఇలా ఎంత పకడ్బందీగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి కోట్ల విషయంలో అంటే, మొన్నటిదాకా మీరు అదే కోట్లలో కేసులేసి ఈ నోటిఫికేషన్లు ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ ఎక్కడ కూడా ముందుకు సాగకుండా అడ్డం పడ్డారని చెప్పేసి ఇప్పటికీ నీ నోటితో నువ్వే చెప్పినట్టుగా అర్థమైపోతా ఉంది. కాబట్టి ఇందులో ఈ పేపర్ లీకేజీ విషయంలో జనార్దన్ రెడ్డిని ఇప్పటికీ పిలిచి విచారించాల్సిందే. అప్పుడు కమిషన్గా ఉన్నటువంటి కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డిని ఇప్పుడు పిలిచి విచారించాల్సిందే. అలాగనే అప్పుడున్నటువంటి అందరు సభ్యులను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ టీఎస్పీఎస్సీకి ఇప్పుడు టీజీపీఎస్సీ అయింది. ఈ టీఎస్పీఎస్సీకి దీన్ని కంట్రోల్ చేసేటువంటి అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కార్కైనా కానీ గతంలో ఉన్న కేసీఆర్ సర్కార్కైనా కానీ చైర్మన్ను ఆ చైర్మన్ నియమించడము సభ్యులు నియమించడం వరకు మాత్రమే. నియమించడం డైరెక్ట్ వీళ్ళు చెప్పిన వాళ్ళని పెట్టరు. మళ్ళా ఒక ఎక్స్ పర్సన్ని మేము టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెడుతున్నామని గవర్నర్కి సిఫార్సు చేస్తే వాళ్ళు ఆమోదిస్తేనే దీనికి చైర్మన్ అవుతారు, సభ్యులైనా కానీ చైర్మన్ అయినా కానీ. సిఫార్సు చేయడం వరకే. మళ్ళా ఈ చైర్మన్ తొలగించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. అదొక రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ. అది న్యాయ వ్యవస్థ ఎలాగనో టీఎస్పీఎస్సీ అనేటువంటి నియామక ప్రక్రియలు చేసేటువంటి టీఎస్పీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ. అది ఇండిపెండెంట్ బాడీ. ఒక హైకోర్టు జడ్జికి ఎంత రాజ్యాంగబద్ధంగా ఎంత హోదా ఎంత గౌరవం ఉంటుందో టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా అంతే హోదా అంతే రెస్పెక్ట్ అంతే గౌరవం ఉంటుంది రాజ్యాంగబద్ధంగా. ఒక హైకోర్టు జడ్జిని తీసేయాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్ ఒక ఏపీఎస్సీ చైర్మన్ అయినా కానీ తీయాలంటే అంత ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఈ బాడీ ఉండదు. ఇక లోపల ఇంటర్నల్గా మ్యూచువల్గా ఏమైనా అనుకొని చేయాల్సిందే తప్ప అవుటర్ నువ్వు చెయ్యి అని చెప్పేసి ఆర్డర్ వేసేటువంటి అథారిటీ లీగల్గా కానీ చట్టబద్ధంగా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు పిఎస్సీ చైర్మన్ మీద. సో కాబట్టి అప్పుడు మరి ఈ పిఎస్సీ చైర్మన్ ఆ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉండదు. కాబట్టి మరి ఈ బోర్డుకు చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యిండా? 2 సార్లు గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడడానికి కారణమైందా? వీటన్నింటికి వెనకాల కూడా ఏదో కథ నడుస్తూ ఉంది, నడిచింది. కోర్టుల కేసుల వెనకాల కూడా ఇదే కాంగ్రెస్ నాయకులు ఇదే రేవంత్ రెడ్డి ఇదే వీళ్ళందరూ ఉన్నారా? వీటి మీద విచారణ జరగాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఈ దొంగలే ఇదంతా చేసినటువంటి వ్యవహారం లెక్క కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మిత్రులారా చూడండి ఈయన మాటలు. పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఇవాళ మాకు మరి అదే కిరాయి మనిషి అదే కోచింగ్ సెంటర్ నడుతున్నారు. రియాజ్కు నువ్వు పదవి పెట్టించినావు రేవంత్ రెడ్డి. ఎట్లిచ్చినావు పదవి? జీవో పంపేయ ఎట్లిచ్చినావు? ఫస్ట్ పేరు ఆయనదే ఉంటుంది. ఏంది గ్రంథాలయాల చైర్మన్ ఏదో సంస్థల అభివృద్ధి సంస్థల చైర్మన్ ఏదో ఉంటాడు ఆయన. మరి అదే కోచింగ్ సెంటర్లు పెట్టి ఇదే నిరుద్యోగుల మెదళ్లలో విషం నింపి ఒక పార్టీ మీద విషము ఒక పార్టీ మీద సింపతి పెంచేటువంటి విధంగా ప్రయత్నం చేసినటువంటి రియాజ్కు నువ్వు ఎట్లా పదవిస్తావు? అదే కోచింగ్ సెంటర్లు పెట్టి నడిపించి విద్యార్థులకు చెప్తున్నటువంటి ఇదే అశోక్ గతంలో అదే బీఆర్ఎస్ సర్కార్ మీద కొట్లాడినప్పుడు ఇదే అశోక్ను పిలిపించుకొని నువ్వు మాట్లాడలేదా? ఇదే అశోక్ దగ్గరికి బల్మూరు వెంకట్ని ఎన్నిసార్లు పంపించినావు నువ్వు? ఇదే అశోక్ నిరాహార దీక్ష చేస్తే ఇదే బల్మూరు వెంకట్ పంపించి నిమ్మకాయ రసం ఇచ్చి దీక్ష విరమింపజేయలేదా? ఎవరికి చెప్తున్నావు డ్రామాలు రేవంత్ రెడ్డి? వింటోడేమన్నా నీ లెక్క పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? నువ్వైతే పిచ్చోనివే, అర్థమైపోయింది. నీకు పని చేస్తలేదు, అయిపోయింది, దాని పని అయిపోయింది కథ. ఆగమాగం అవుతున్నావు, నీకేం అర్థమైతే లేదు. నువ్వు కూర్చోనైతే కూర్చున్నావు కానీ నీకు ఏ శాఖ మీద పట్టులేదు. తెలుగుకి మాత్రమే అదేదో ఉత్తర కుమారుడు చూస్తాడు వాళ్ళు. సో అట్లా ఉత్తర కుమారుడిని ప్రగల్భాలు తప్ప
నీవేమి లేవు, ఉట్టి పైకి మాత్రమే పటారం అన్నమాట. అదే సినిమా ఉంటుంది చూస్తావు, ఆగడా దూకుడా, అట్లా నీది పైకి పటారం లెక్కనే ఉంది తప్ప పెద్దగా అదేం లేదు నీది. చూస్తాందుకే నేను బలమైన సీఎంని, బలమైన నాయకుని అని చెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా తప్ప నీకు అంత సినిమా లేదనేది అర్థమైపోతా ఉంది. ఈయనకు ఎట్లా ఇచ్చినావు మరి నువ్వు? ఈయనకు ఏ విధంగా ఇచ్చినావు అంటున్నా. అగో ఎండి రియాజ్ తెలంగాణ స్టేట్ గ్రంథాలయ పరిషత్కి ఆయన చైర్మన్గా చేసినావు. దేనికి ఇచ్చినావు మరి? అది ఎన్నేళ్ళు? 2 ఏళ్ళ 3 ఏళ్ళ? 2 ఏళ్ళు. ఎవరి సొమ్ము అది? 2 ఏళ్ళు. మరి అదే స్టడీ సెంటర్లు నడుపుకుంటాను ఆయన. ఇలా నువ్వు మాట్లాడుతా ఉన్నావు, నీతులు చెప్తా ఉన్నావు రేవంత్ రెడ్డి. చెప్పు నీతులు. గతంలో ఈయన కూడా వాయిదా వేయాలని చెప్పేసి ఎట్లా శిల్క పలుకులు వాళ్ళకి చూడండి. ఇగో ఇవి నిరుద్యోగుల ఆర్తనార్థాలు వినకుండా 9 ఏళ్లు నిరోను తలపించిన కేసీఆర్ ఎన్నికల ముందు ఓట్లు సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్థులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని పరీక్ష పెడుతున్నాడు. గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు లక్షలాది మంది చేస్తున్న డిమాండ్ పైన సానుకూల తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని నాడు చెప్పావు కదా. మరి ఇది ఆ రోజు నువ్వే కదా ఈ పోస్ట్ చేసి, నువ్వు కదా, నువ్వు మాట్లాడే శిల్క పలుకులు కూడా చూడు. మరి ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినప్పుడు, ఆ రోజు నువ్వు ఆ ప్రభుత్వం మీద అడిగినప్పుడు, ఆ రోజు నీకు కనపడలేదా ఇవన్నీ? ప్రభుత్వానికి పోయేదేముంది? ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు కొనగొట్టడా కోచింగ్ సెంటర్లో ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతున్నారు. గ్రామాన మీరు చెప్పండి, 10 ఏళ్ళు పరీక్షలు పెట్టలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే. కాంగ్రెస్ వచ్చిన ఎంబడే 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇదే ముక్క నువ్వు ఏడుకొచ్చాడంటే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి అనాలి నీకు దమ్ముంటే. ఇక నీ మీద పేడకడ్లు వేస్తారో, చెప్పులు వేసిరేస్తారో, కోడిగుడ్లు వేసిరేస్తారో, లేకపోతే నీకు ఏం చేస్తారో ఆడ. నువ్వు అదే ఉస్మాన్ యూనివర్సిటీకి, అదే అశోక్ నగర్కి వచ్చి నువ్వు నీ చుట్టుముట్టు నీ గూండాలని, రౌడీలని, లేకపోతే నీ మోచవార్లందరినీ, ఈ సెక్యూరిటీ అంతా పెట్టుకొని రావద్దు. ఇక నిరుద్యోగుల దగ్గర గతంలో నువ్వు పీసీసీకి ఎట్లా పోయినావో గట్లనే పో. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి లెక్క, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లెక్క ఎక్కడ బిహేవ్ చేస్తలేవు. తెలంగాణ ప్రజలకి నిన్ను ముఖ్యమంత్రి అనరుగా. రేపు అరైతోరే వచ్చాక ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి అనేటువంటి సోయి, జ్ఞానము, ఇంగితము, ఆ స్థాయి నీకు లేదు. ఆ పదవి చైర్కు, ఆ చైర్ ముట్టుకోవడానికి కూడా నువ్వు అనర్హుడు లెక్క బిహేవ్ చేస్తావు. నువ్వు నీ మాటలు బట్టి కొడుకులు అంటావు. నువ్వు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎవడైనా సరే ముంగల్సాలు అట్ట పోతుంటే వెనకసాలు అట్ట రావాలని చూస్తారు. ఊరలో మనకు చిన్నప్పుడు మన పెద్దలు చెప్తారు, ముంగల్సాలు మంచిగా పోతే వెనకంగసాలు మంచిగా వస్తుంది. ముంగల మొదటోడు అంటే ఫస్ట్ వాడు ఎవడైతే ఉంటాడో ఇంటి పెద్ద కొడుకు, ఆడు ముంగలంగా మంచిగా నీట్గా సంసారాన్ని తీసుకుపోతుంటే వెనకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆరే అన్నం చూసి మంచిగా పోతూ ఉంటారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి మరి పెద్ద కొడుకు లెక్క నువ్వు రాష్ట్రానికి మరి నువ్వేనాయ? మరి ఇప్పుడు రాష్ట్రానికి పెద్దవు నువ్వేనాయ? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గిట్ట అడదిడ్డంగా తాగొచ్చడం లెక్క మాట్లాడితే మరి ఇక రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏమనాలి? ఏ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతాడు కొడుకులు గిడుకులు అని మనం కూడా మాట్లాడవచ్చు అని చెప్పేసి మీ జనాలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ దొంగనా కొడుకులు, లంగనా కొడుకులు అని చెప్పేసి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఇక మొత్తం రాజకీయం అంతా కొడుకుల చుట్టుముట్ట తిరుగుతుంది. కథ వేరే తిరిగి అవుతుంది అప్పుడు. కాబట్టి నీ భాషా విధానం మార్చుకో ఫస్ట్. నీకు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకో ఫస్ట్. డిఎస్సి పోస్ట్ పోన్ అని కానీ లేదా డిఎస్సి ఏదైనా సరే ఇవాళ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నది వాళ్ళు కొత్తగా చేసేది కాదు. నువ్వు ఇచ్చేటువంటి హామీలు మాత్రమే వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని నువ్వే చెప్పినావు. గ్రూప్ 1 పోస్టులు 1:100 ప్రకారం చేస్తామని మీరే చెప్పారు, మీదే కాంగ్రెస్ వాళ్ళు. గ్రూప్ 3 3,000తోనే వేస్తామని చెప్పేసి మీరే చెప్పారు. 46 జీవో ఎత్తేస్తామని మీరే చెప్పారు. ఇలా ఆ జీవో ఎత్తేస్తూ ఆ జీవో మీద స్టే ఆర్డర్ హైకోర్టు ఇస్తే నువ్వు సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడినావు. ఇదే ప్రభుత్వం 10 లక్షలు పెట్టి 8 మంది లాయర్లను పెట్టి నిరుద్యోగులను అడుగున ఆగం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది రేవంత్ రెడ్డి సర్కార్. గత ప్రభుత్వం ఏమి లేదంటే 1,68,000 ఉద్యోగాలు ఇచ్చింది గత ప్రభుత్వం. నీ లెక్క డంబాచారం చెప్పుకోలే వాళ్ళు చేసుకునే దౌర్భాగ్యమే అది. వాళ్ళకి తెలివిలేతనం అది. వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి కూడా మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకోలే. ఎక్కడ నీ లెక్క ఇట్లా సిగ్గు లజ్జ ఇడిచి నువ్వు చెప్తా ఉన్నావు కదా. ఉద్యోగాలు నువ్వు ఇవ్వకపోయినా కానీ 30,000 మేము ఇచ్చినాం, 30,000 మాయే అని చెప్పేసి చూడమ్మ చక్కదనం రంగమ్మ అన్నట్టుగా వాళ్ళు చెప్పుకోలేని అడిగి ఇట్లా చెప్పుకుంటే మంచిగా ఉంటుండే జనాలు నమ్ముదురు. వాళ్ళు చెప్పుకోకనే వాళ్ళని ఒడగొట్టి ఇంటికాడ వండబెట్టిరు. నువ్వు మోతవారి ఏదో కట్టగడతావు అని చెప్పేసి తీసుకొచ్చి నేను ఇలా కూర్చోబెట్టిరు. నువ్వేం చేస్తావు? ఇవాళ నోరు తెస్తే అబద్ధాలు మాట్లాడతావు. నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చింది. రాబోయే డిసెంబర్ 9 తారీఖు లోపల ఈ పరీక్షల ఫలితాలన్నీ ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే
పరీక్షలు వాయిదా ఏమంటారు? ఇప్పుడు నువ్వు నీకు అర్థం కాని విషయం ఏంటంటే పరీక్ష నువ్వు రాస్తావా, నీ కాంగ్రెస్ వాళ్ళు రాస్తారా, నీ కాంగ్రెస్ సోషల్ మీడియా సన్నాసి నా కొడుకులు రాస్తారా? ఎవరు రాస్తారా భయ్ పరీక్షలు? ఎవరు రాస్తారు? చదువుకునే పిల్లలే కదా రాయాల్సింది, నిరుద్యోగులే కదా రాయాల్సింది. వాళ్ళే పోస్ట్ పోన్ చేయండి అని మొత్తుకుంటుంటే నువ్వు ఇంకా వాయిదా ఏమని అడుగుతున్నావు అంటే నీ గొప్పతనం కోసము నీ దానికి రేపనాడు ఇదే డిఎస్సికి సంబంధించి ఎవరో పిల్లలు నువ్వు ఇట్లా చేస్తలేవని చెప్పేసి వాళ్ళకు క్వాలిఫై కాకపోతేనో ఉద్యోగం రాకపోతేనో ఏమైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వు రెస్పాన్సిబిలిటా? నీ కాంగ్రెస్ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటా? నీ కుటుంబం రెస్పాన్సిబిలిటా? ఇలా మాట్లాడుతున్నటువంటి మోతవారుల రెస్పాన్సిబిలిటా? వాళ్ళ జీవితాలు పనంగా పెట్టి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదని వాళ్ళని ఓడబట్టి ఇంటికాడ ఉడసబెట్టిర్రు, కాళ్ళు ఏళ్ళు మొక్కి నీకు ఓట్లు వేయించారు, నీకు గెలిపించిర్రు. నువ్వు కూడా ఇలా గట్టనే వాళ్ళని మోసం చేస్తే వాడు ఎవరు చెప్పుకోవాలి? గీల కింద ఒకసారి కామెంట్ చూడు. నీ కాళ్ళు మొక్కుతున్న డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి, మా బతుకనివ్వండి, ఏంది ఇది అని చెప్పేసి ఆ దండం పెట్టి అడుగుతా ఉన్నారు ఈ డిఎస్సి వాళ్ళు. ఇంతగానో అదైతే ఉంటే కనీసము నీకు చేతనైతే చెయ్యి, లేదనుకుంటే కరెక్ట్గా చెప్పు, ఏదో ఒకటి ప్రాపర్గా. ఇట్లా తిట్టుకుంటా, ఇట్లా వాళ్ళని అవమానపరచుకుంటా, వాళ్ళని అవహేళన చేసుకుంటా, చేతగానోళ్ళు, చదువు రానోళ్ళు, పరీక్ష రాయనోళ్ళు వీళ్ళందరా ఇవాళ డిఎస్సి పరీక్షలు రాస్తోళ్ళు టెట్ రాయకుండా డిఎస్సికి వచ్చిరా, టెట్లో క్వాలిఫై కాకుండానే డిఎస్సికి వస్తూ ఉన్నారా? అన్ని పరీక్షలు 2022లో నోటిఫికేషన్ ఇచ్చినవే. ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు. ఈ 2 ఏళ్ళు పిల్లలు చదువుతూనే ఉన్నారు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళా వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే. మా దగ్గర కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పైరవి చేస్తున్నారు. సార్ మేము ఒకటి ఏదో పోస్ట్ చూసినా డిఎస్సి ఎందుకు వాయిదా వేయాలి అంటే, ఒక్క నిమిషము ఎవరు పెట్టిరబ్బా, పరీక్షల గురించి చెప్తుంటాడు మనోడు, అంటే సిలబస్ గురించి చెప్తుంటాడు. ఆ సిలబస్ ఈ సిలబస్ అని చెప్తా ఉంటాడు. ఒక్క నిమిషం ఇప్పుడే మీకు చూపిస్తాం మిత్రులారా. సిలబస్ గురించి చెప్తా ఉంటాడు, అంటే ఎందుకు వాయిదా వేయాలి, ఎందుకు వాళ్ళు వాయిదా అడుగుతున్నారు ఒకసారి చూడండి మిత్రులారా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు మ్యాటర్, వాళ్ళ గోస ఏందో అర్థమైతలేదు, వాళ్ళు ఎంత దేనికోసం వాయిదా అడుగుతున్నారో అర్థమైతలేదు ఆయనకి. ఇగో ఇక్కడ చూడండి, మంది ఉన్నారు. మేము వాయిదా దేనికోసం అడుగుతున్నాం? టెట్ తర్వాత సిలబస్ లో మార్పు చేసిరు. ఏం మార్పు చేసిరు? టెట్లో విద్యాతత్వ శాస్త్రం అనేది 30 మార్కుల సిలబస్. పర్స్పెక్టివ్ లో ఇది సైకాలజీ బుక్, ఇది 300 పేపర్లు ఉంటది. 23 రోజుల్లో ఎవరు చదువుతాడు? అధికారులు చదవగలుగుతారా? చూడండి మేడం, చూడండి సిలబస్ కాపీ కొత్తగా వేసిరు. ఓన్లీ 22 రోజులు ఉంది, 22 రోజులు. సరే ఇది ఓకే, ఒక సంవత్సరం కరెంట్ అఫైర్స్ చదవాలి, ఒక నెల మంత్లీ ఒక బుక్ వేసుకున్నా 12 బుక్లు కరెంట్ అఫైర్స్ కే సరిపోతాయి. 12 బుక్లు కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇప్పుడు ఆయన తెచ్చినటువంటి ఈ బుక్ ఒకటి చదవాలి. ఇది ఎంత? 400 పేజీలు ఉన్నది. ఇక చూడు వాళ్ళకున్న టైం ఎంత చూడు అని చెప్తున్నాడు మంచిగా. ఎట్లా పాసిబుల్ అవుతుంది? మీరు టెంటేటివ్ డేట్స్ అని చెప్పకుండా టెట్ ముందే ఒరిజినల్ డేట్స్ అవేరా మీరు చదువుకోండి అని చెప్పునుంటే అక్కడ మేడం ఏదో తూతు చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది అంటే టెట్ పెట్టారు, టెట్ ఆన్లైన్ లో పెట్టారు, అన్ని డిస్ట్రిక్ట్ లో వేరువేరుగా పెట్టారు. నార్మలైజేషన్ ఎందుకు వేయలే? అక్కడే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లోపించింది. కోర్టులో న్యాయపరంగా చిక్కులు వస్తాయని ప్రభుత్వానికి తెలుసు. దీని మీద చిత్తశుద్ధి లేకనే టెట్ వేశారు. టెట్ వేసంగా మాకే గొడవలు పెట్టి వాయిదా వేయకుండా ఎగ్జామ్ పెడతాం, సస్తే సావండి లేకపోతే రాయండి అనే దుర్మార్గానికి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. నిరుద్యోగుల ఆవేదన ఏమడుగుతున్నారు మేడం? 3 నెలలు అడుగుతున్నాం. 3 నెలల నుంచి 45 రోజులు అడిగినా గానీ కనీసం కనికరం లేదు. మేము ఏమడుగుతున్నాం? పోస్టులు నువ్వు అడిగిన మెగా డిఎస్ అడుగుతలేం, 45 రోజులు అడుగుతున్నాం. 60 రోజులు మేము 90 రోజుల నుంచి 45 రోజులకు వచ్చినాం, అది కూడా చేత కదా. అసలు వాయిదా వేయడం వల్ల నష్టమైంది ఎవరైనా ఒక క్లారిటీ చెప్తలేరు. అదే మాకు పెద్ద డౌట్. ఏమంటున్నారు? ఒక నిమిషం అన్న ఒక్క నిమిషం ఏంది? మేము అడిగితే ఏం చెప్తున్నారు అధికారులు? స్కూళ్లలో 22 లక్షల మంది విద్యార్థులు ఉన్నారా, వాళ్ళకి నష్టం జరుగుతున్నారా అంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, టిఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకుల ఎగ్జామ్ పెట్టిరు. వీళ్ళు ఏం చేసారు? ప్రభుత్వం వచ్చిన వెంబడే
వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిరు. మరి గురుకుల అభ్యర్థులు 9,000 మందికి జాబ్లు ఇచ్చి వాళ్ళని ఎందుకు పంపిస్తలేవు? అక్కడ విద్యార్థులకు నష్టం జరుగుతలేదా? పాయింట్ లాజిక్ పాయింట్ చెప్పింది చూసినావా? గత ప్రభుత్వము గురుకుల పరీక్ష పెట్టి అంతా చేసి 9,000 మందికి నియామక పత్రాలు నువ్వు వచ్చినాక ఇప్పుడు నువ్వు 30,000 ఉద్యోగాలు అంటా ఉన్నావు కదా, ఆ 9,000 మందికి నువ్వు ఇచ్చినావు. మరి ఇప్పటికి కూడా ఆ 9,000 మందికి ఇచ్చినటువంటి నియామక పత్రాలు పట్టుకొని వాళ్ళు ఇది మాకు ఉద్యోగం వచ్చినట్ట రానట్ట, మేము ప్రభుత్వ ఉద్యోగులమా కాదా అని చెప్పేసి అదే గురుకుల టీచర్లుగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు అది ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి ఇచ్చినటువంటి నియామక పత్రాన్ని. ఇప్పటికీ వాళ్ళకు ఒక పోస్టింగ్ ఇస్తలేరు, ఎక్కడో చెప్తలేరు. అట్లా మరి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పుడు మరి నువ్వు సెలెక్ట్ చేసి నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పకపోతే అక్కడ గురుకులాలు ఉన్నటువంటి పిల్లలకు నష్టం జరగదా అని చెప్పేసి లాజిక్ పాయింట్ మాట్లాడారు. నిజంగానే అంటే ఈయనకు చేయాలని చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేకుండా విద్యాశాఖ నడుస్తలేదయా? 7 విద్యాశాఖ మంత్రి మనకు తెలంగాణకు ఉన్నాడా? నేనే అని చెప్పకూరి మళ్ళీ బాగుండదు. అది ముఖ్యమంత్రి కాదు ఆయన ముఖ్యమంత్రి, అది చాలా ఆయనకు, అది చాలా ఎక్కువ. వాస్తవానికి మంత్రే కాదు, ఉన్న పలంగా ఏదో కాలం కలిసి వచ్చి చంద్రబాబు మేనేజ్మెంటు, మీడియా మేనేజ్మెంటు, పైన కింద సంచులు మూటలు ఏడికెట్టట పోయినాయో తెలియదు కానీ ముఖ్యమంత్రి అయిండు. మన కర్మగాలి దరిద్రానికి కొద్ది ముఖ్యమంత్రి అయినాక ఏమైంది? ఇప్పుడు ఏం చేస్తావు? ఏట్ల రాయి ఏమంటారు, కూట్ల రాయి తీయాలని అంటే తీసుకుపోయి ఏట్ల రాయి తీయమని అంట. ఈ కూట్లనే వీనికి రాయి ఏడుందో తెలియదు, తీరిక చేత కాదు. అంటే అట్లీస్ట్ ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కానీ ఆ ప్రాంతం గురించి సమస్యల గురించి పెద్దగా కొట్లాడడం కానీ నిధులు తీసుకురావడం కానీ చేయలే. ఎమ్మెల్యేగా ఉంటే ఆంది కొందామా ఇంది కొందామా అని చెప్పేసి ఇట్లా దొంగలంగా పనులు చేసే. ఎంపీగా ఉంటే అదొక దుర్మార్గం, అదొక కథ చేసే. ఎంతసేపు నేను పీసీసీ కావాలి, దాని తర్వాత ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలి, అందిన కాడికి నేను దోసుకోవాలి, నేను దోసుకున్న నా తమ్ముళ్ళు అన్నలు దాచిపెట్టాలి. ఇట్లా ఉంది నీ కథ. కానీ ఇట్లా గింత తెలివేడ ఉంది నీకు అసలు మేనేజ్మెంట్ మీద అడ్మినిస్ట్రేషన్ మీద ఏడ ఉంది అంత సోయి. ఏం చెప్పాలనుకుంటారు? మీ డిమాండ్ మేమేమంటున్నాం, వాయిదా వేయాలి. నీది నీ పని కాబట్టి ఇది మా పని కాదు. అది పోయి ఏదో పెడమిన్నరట పోయిన అన్నట్టు తీసుకొచ్చి పెట్టినాము. మా చెప్పులతో మేము కొట్టుకున్నాడు నీ బతికి. వేరే వాళ్ళు మార్పి ఏం టెన్షన్ పడకు, మసుగుంది. ఇంకా ఏం ఎమ్మెల్సీ ఉంది. నెక్స్ట్ కరీంనగర్ స్థానిక సంస్థలు ఉన్నాయి. ప్రతి ఊర్లో విద్యార్థులు చూపిస్తారండి. ఓకే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఇది రాజకీయంతో నాకు సంబంధం లేదు కానీ మొన్న ఆ దినమేమో సోకాల్ జర్నలిస్ట్ అనే చెప్పుకునే వ్యక్తి ఆ దినమేమో ఉద్యోగులు అన్ని వర్గాలు. సో అట్లా ఇంకా ఇక్కడికి అయిపోలే రేవంత్ రెడ్డి. వాళ్ళకు ఇప్పుడు ఏడ గెలికి వదిలిపెట్టాలో ఆడ గెలికి వదిలిపెట్టాం. వాళ్ళే ఊకుంటోళ్ళు గారు. కేసీఆర్ నీకంటే రాజకీయాలలో నీకంటే 10 ఆకులు ఎక్కువ చదివిండు. కేసీఆర్ లాంటి నాయకుడిని రాజకీయ క్షేత్రంలో ఉన్నటువంటి వాడినే దింపేసి అధికారంలో దింపేసి ఇంటికి పరిమితం చేశారు, అంటే ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఇవాళ మరి నువ్వు చేస్తున్నటువంటి 7 నెలల వాళ్ళకు ఎన్ని సుఖాలు చూపించినావు? ఇటు రైతాంగాన్ని ఆగం చేస్తావు, ఇటు నిరుద్యోగులను ఆగం చేస్తావు, ఉద్యోగులను ఆగం చేస్తున్నావు. ఇక నీకు రేపు ఏ గతి ఉంటుందో చూడు. నీకు ప్రతిపక్షం కాదు కదా, నీకు చివరికి నీకు ఇంక ఏ గతి పడుతుందో నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలు వస్తే. ఇప్పటికిప్పుడు ఉన్న పరంగా ఎన్నికలు పెడితే మాత్రం నీ బతుకైతే కుక్కలు నింపేసిన ఇస్తరాకు. ఎవరైనా కాంగ్రెస్ జెండా పట్టుకొని వస్తే కూడా కొట్టినట్టున్నారు జనాలు, ఈ నిరుద్యోగులు. అట్లా ఉన్నది పరిస్థితి. ఇంకా అయిపోలే ముచ్చట, ఇంకా చాలా ఉంది. సో కాబట్టి ఇట్లా నువ్వు ఎన్ని లంగా ముచ్చట్లు చెప్పినా సెంటర్లు పెట్టుకున్నదే ఇవి నడుస్తామని నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలతో మా దగ్గర ఎవరు చదువుకుంటాడు, మా వ్యాపారం మూత పడదా అని వస్తుంది. ఇంత సిగ్గు తప్పిపోయారు నిరుద్యోగ యువకుల బలహీనతను. ఇక అయిపోయింది, నీ ముచ్చట అయిపోయింది. ఇంకా నీ సొల్లు కబుర్లు ఎంతందుకు ఎవరు అడిగలేరు. కానీ నిరుద్యోగులు 100% కథం దొక్కుతారు. నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్తానికి వాళ్ళు రెడీ అవుతా ఉన్నారు.